పార్వతీపురం మన్యం జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా చేయడం జరిగింది. అదేవిధంగా అనంతపూర్లో కూడా పైలట్ ప్రాజెక్టుగా చేయించిన దానివల్ల ఇవన్నీ కూడా బాగా సక్సెస్ అయినాయి అన్నమాట. చాలా మటుకు ఫిర్యాదులు తగ్గడం జరిగింది. కాబట్టి వీటిని రాష్ట్రంలో ఉండేటువంటి అన్ని జిల్లాల్లో కూడా జిల్లా కేంద్రాల్లో రెవెన్యూ క్లినిక్లు జరపాలనేటువంటి ఉద్దేశంతో, ఎందుకంటే అందరూ ఉద్యోగస్తులు అన్ని రికార్డులు అక్కడికి తేవడం జరుగుతుంది. అంటే మల్టీ స్పెషాలిటీస్ హాస్పిటల్లో ఏ విధంగా ఒక్కొక్క విభాగానికి ఒక స్పెషలిస్ట్ ఉంటారో అట్లా ఈ రెవెన్యూ క్లినిక్లు కూడా ఆ ఉద్దేశంతో పెట్టడం జరుగుతుంది అన్నమాట. 14 రకాలైనటువంటి పరిష్కారాలు చేసేటువంటి విభాగాలు అందులో ఉంటాయి. రెవెన్యూ క్లినిక్లు అంటే ఏమిటి? అవి ఎలా పనిచేస్తాయి? వాటి అవసరం ఏమిటి? రెవెన్యూ క్లినిక్ల అవసరం ఎందుకు ఏర్పడింది అనేది దానికంటే ముందు కొద్దిగా మనం ఏం చేయాలంటే, రెవెన్యూ సమస్యలు ఎక్కువగా సంవత్సరాల తరబడి, దశాబ్దాల తరబడి పెండింగ్ లో ఉండి ప్రజలు ఆఫీసుల చుట్టూ తిరగడం మొదలు పెట్టినారు. అందువల్ల ప్రభుత్వం ఏం చేసిందంటే, ప్రతి సోమవారాన్ని గ్రీవెన్స్ డే గా జరుపుకుంటూ, గ్రీవెన్స్ డే అంటే ఫిర్యాదులను స్వీకరించేటువంటిది, ఆ కార్యక్రమాన్ని మొదలుపెట్టి సాధ్యమైనంత వరకు తగ్గించేదానికి ప్రయత్నాలు జరగడం జరిగింది. ఈ గ్రీవెన్స్ డే అనేటువంటిది తహసీల్దార్ లెవెల్లో, తహసీల్దార్ ఆఫీసులో ఉంటుంది, ఆర్డీఓ ఆర్ సబ్ కలెక్టర్ ఆఫీసులో ఉంటుంది, తర్వాత కలెక్టరేట్ లో కూడా ఈ ఫిర్యాదుల విభాగం అనేటువంటిది ప్రతి సోమవారము ఓపెన్ చేయబడి ఉంటుంది. జిల్లాలో ఉండేటువంటి ఫిర్యాదులన్నింటినీ కూడా అక్కడ తీసుకోవడం జరుగుతుంది. డివిజన్ లెవెల్లో ఆర్డీఓ తీసుకుంటారు, మండల లెవెల్లో తహసీల్దార్ తీసుకుంటారు. అయినా కూడా జూన్ 1వ తేదీ నుండి డిసెంబర్ 1వ తేదీ అంటే సుమారు 7 నెలల కాలంలోనే మొత్తము అర్జీలు వచ్చేసి 13 లక్షల అర్జీలు ప్రభుత్వానికి అందినట్లయితే, వాటిలో 8 లక్షల అర్జీలు రెవెన్యూ డిపార్ట్మెంట్ కు సంబంధించినటువంటి అర్జీలు రావడం జరిగింది. దీన్ని బట్టి ప్రజెంట్ సీఎం గారు ఏం చేసినారంటే, వీటిని తగ్గించేటువంటి ఉద్దేశంతో రెవెన్యూ క్లినిక్లు అనేటివి ఏర్పాటు చేస్తే బాగుంటుంది అనేటువంటి ఉద్దేశంతో వీటిని మొదలు పెట్టడం జరిగింది. అర్జీలు కూడా ఎలా తీయవచ్చు అంటే, 1100 ద్వారా కూడా రెవెన్యూకి సంబంధించినటువంటి అర్జీలు అంటే ఫోన్ ద్వారా కూడా తెలపవచ్చు. రెవెన్యూ డిపార్ట్మెంట్ లో ఎలాంటి పనులు జరగలేదు అనేటువంటిది కూడా ఫిర్యాదులు చేయవచ్చు. రెవెన్యూ అధికారుల యొక్క పనితీరు గురించి, తర్వాత ఏదైనా ఇబ్బందులు పెడుతున్నా కూడా 1100కు కాల్ చేస్తే ఏపీ గవర్నమెంట్ చేత నడపబడుతూ ఉన్నటువంటి ఒక కాల్ సెంటర్ అన్నమాట. మనం చేసేటువంటి ప్రతి ఫిర్యాదు కూడా దాని ద్వారానే ఇవ్వాలి. మనం రాజధానికి పోయి ఇవ్వాల్సినటువంటి నెసెసిటీ లేదు. ఆ విధంగా వచ్చినటువంటి ఫిర్యాదుల్లో ఎక్కువ భాగము వాటి ద్వారానే వచ్చినాయి. పర్సనల్ గా ఇచ్చినవి ఉన్నాయి. టోటల్ గా 13 లక్షల చిల్లర అర్జీలు రావడంలో వీటిలో 8 లక్షలు వచ్చేసి ఓన్లీ రెవెన్యూ సమస్యల మీదనే వచ్చినందువల్ల సీఎం గారికి వచ్చినటువంటి ఒక ఆలోచనను అది సిసిఎల్ఏ గారికి తెలపడం జరిగింది. ఏ విధంగా అయితే ఈ రెవెన్యూ సమస్యలను పరిష్కరించవచ్చు అన్నటువంటి విషయంగా గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ తో గానీ సిసిఎల్ఏతో గానీ చర్చించిన దానివల్ల వాళ్ళు ఫైనల్ గా ఏం చేస్తున్నారంటే, ఈ రెవెన్యూ క్లినిక్లు అనేటివి పెట్టినట్లయితే సాధ్యమైనంత వరకు వీటి సంఖ్యను తగ్గించవచ్చు అనేటువంటి ఉద్దేశంతో సిసిఎల్ఏ గారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆమె ఆదేశాల ప్రకారము మొత్తం జిల్లా కలెక్టర్లకు అందరికి కూడా రెవెన్యూ క్లినిక్లు ఏ విధంగా జరపాలా, ఏ విధంగా స్వీకరించాలా, ఏ విధంగా పరిష్కరించాలా అనేటువంటి సూచనలను కలెక్టర్లకు ఆదేశించడం అయినది. ఈ ఆదేశాల ప్రకారం ఏమంటే, ప్రతి జిల్లా కేంద్రంలో అంటే కలెక్టరేట్లలో ప్రతి సోమవారం గ్రీవెన్స్ డేకు అనుసంధానం చేస్తూ రైతుల యొక్క ఫిర్యాదులను ఎన్ని రకాలుగా ఉంటాయి అనేది ఒక వర్గీకరణ మాదిరిగా చేయడం జరిగింది. అయితే వాళ్ళు చేసిన వర్గీకరణ ప్రకారము 14 రకాల సమస్యలు అనేటివి ఉండడం జరిగింది. అందువల్ల ఏం చేస్తారు, సోమవారం పూట 14 టేబుళ్లను ఏర్పాటు చేసి 14 మంది రెవెన్యూ తహసీల్దార్లను అక్కడ కూర్చొనిపెట్టి వాళ్ళ యొక్క సిబ్బందిని కూడా అందులో చేర్చి మొత్తం రికార్డులు అన్నిటిని కూడా రెవెన్యూకి సంబంధించినటువంటి అన్ని రికార్డులు అంటే 10-1 గానీ, అడంగులు గానీ, ఆర్ఓ రికార్డ్స్ గానీ, ఆర్ఎస్ఆర్ లేదా ఎస్ఎల్ఆర్ గానీ, సెటిల్మెంట్ ఫెయిర్ అడంగులు ఎస్ఎఫ్ఈ అని అంటాం, అవి గానీ అన్నిటినీ అక్కడ పెట్టుకొని
మరియు మీ సేవ పోర్టల్ కూడా అందులోనే పెట్టుకొని సత్వరంగా పరిష్కారం చేయాలనే ఉద్దేశంతో ఒక్కొక్క ఫిర్యాదును ఒక్కొక్క టేబుల్ కు పంపడం జరుగుతుంది అనమాట. ముఖ్యంగా ఈ వచ్చినటువంటి అర్జీదారులను స్వాగత కౌంటర్లను ఏర్పాటు చేయబడి ఉంటాయి. స్వాగత కౌంటర్లలో కూర్చోబెట్టి వాళ్ళ దగ్గర నుండి మీరు ఏ ఏ సమస్య విషయంగా వచ్చినారు అనేటువంటి విషయాలను ఫస్ట్ కొంతమంది రెవెన్యూ సిబ్బంది సేకరించడం జరుగుతుంది. దానికి కొన్ని ఫార్మాట్లలో ఉంటాయి. ఆ ఫార్మాట్లలో అర్జీదారు పేరు గాని, అతని జిల్లా ఏమి, ఏ గ్రామం నుండి ఏ మండలం నుంచి వచ్చినారు, అతని సమస్య ఏమి అనేటువంటి వివరాలతో ఫిలప్ చేయడం జరుగుతుంది. ఉదాహరణకి మ్యుటేషన్ కు సంబంధించినటువంటిది అర్జీదారు వచ్చినారు అనుకుందాం. అది 13వ టేబుల్లో ఉంటుంది. ఇతనికి ఏం చెప్తారంటే, మీరు 13వ టేబుల్ దగ్గరికి మీరు పోండి. వాటికి నెంబర్లు ఇచ్చింటారు, 1 నుంచి 14 వరకు నెంబర్లు ఉంటాయి. ఇతనికి ఏం చెప్తారు, మ్యుటేషన్ కి సంబంధించినవాడు కాబట్టి మీరు 13వ నెంబర్ టేబుల్ కు మీరు పోండి అని చెప్పడం జరుగుతుంది. అదే విధంగా ఎన్ని రకాలు 14 రకాలు అని కేటాయించినారు కాబట్టి 14 రకాల కౌంటర్లకి వచ్చిన అర్జీదారులందరినీ పంపించి వాటిని అదే రోజు పరిష్కరించడానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది. అయితే రెవెన్యూ సమస్యలు ఒక్క రోజుతో తీరేటివి కూడా కావు. కొన్ని క్షేత్ర స్థాయిలో తీరేటువంటి కొన్ని సమస్యలు ఉంటాయి. అటువంటి సమస్యలను కూడా దానికి సంబంధించినటువంటి విఆర్ఓ గాని, ఎంఆర్ఐ గాని, మండల సర్వేయర్ గాని అందరికీ వాళ్ళతో ఫోన్లతో మాట్లాడించడం కూడా జరుగుతుంది. మీకు ఈ సమస్య ఉంది, మీరు ఎప్పుడు తీరుస్తారు అనేటువంటిది వాళ్ళని అడగడము, అర్జీదారుని కూడా మాట్లాడించడము జరుగుతుంది. దాని ప్రకారము ఇతనికి ఏ రోజున ఆయన ఫీల్డ్ కు రావడం జరుగుతుందని చెప్పడం జరుగుతుంది. ఉదాహరణకి ఎఫ్ లైన్ గాని, సబ్ డివిజన్ రికార్డ్స్ గాని, సరిహద్దుల యొక్క తగరారులు గాని ఇటువంటి ఏర్పడినప్పుడు సర్వేయరు, రెవెన్యూ ఇన్స్పెక్టర్, విఆర్ఓ అందరూ కలిసి దాన్ని పరిష్కరించి తర్వాత దాన్ని ఫోటోలు తీసి సమగ్ర నివేదికతో ఆ టేబుల్లో ఏ టేబుల్ నుండి వచ్చిందో ఆ టేబుల్కు ఆ నివేదికలు పంపడము జరుగుతుంది. వీటన్నిటిని కూడా అధికారులు ఏం చేస్తారంటే, ఆ రోజులో జరిగేటువంటి పరిష్కారాలన్నీ అయిపోయిన దానికి దాన్ని ఒక రిజిస్టర్ లో రాసుకుంటారు అనమాట. అంటే యాక్షన్ టేకన్ రిజిస్టర్ అనేది ఒకటి పెట్టింటారు, యాక్షన్ టు బి టేకన్ రిజిస్టర్ అనేటువంటిది ఇంకోటి ఉంటుంది. అంటే ఆ రోజు పరిష్కారం కానటువంటి అర్జీలన్నిటిని కూడా ఇందులో పెట్టడం జరుగుతుంది. ఈ విధంగా సమస్యల పరిష్కారం అయిన తర్వాత జిల్లా కలెక్టర్ గారు ఏం చేస్తారంటే, మిగతా రోజుల్లో అంటే సోమవారం మాత్రమే ఇది జరుగుతుంది, మిగతా మంగళవారం నుండి ఆదివారం వరకు కూడా ఈ సమస్యలను ప్రతిరోజు 10 గంటల నుంచి 11 గంటల వరకు కలెక్టర్ గారు వాళ్ళను నివేదిక అడగడం జరుగుతుంది. డివిజనల్ లెవెల్ అయితే డివిజనల్ పరిధిలో ఉండేటువంటి తహసీల్దారుల యొక్క నివేదికలు తీసుకోవడం జరుగుతుంది. అదే విధంగా ఆ డివిజన్ లెవెల్లో ఉండేటువంటి డివిజన్ అధికారిని అంటే ఆర్డీఓ గాని లేదంటే సబ్ కలెక్టర్ గాని వాటి సమస్యల యొక్క వివరాలను అడగడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ 14 టేబుల్లో 14 వర్గాలుగా చేసినటువంటి సమస్యలు వచ్చేసి వారసత్వ భూములకు సంబంధించిన గాని, తర్వాత ఆర్ఓఆర్ 1B రిజిస్టర్లకు సంబంధించినటువంటి గాని, 22A భూముల సమస్యల గురించి గాని, సర్వీస్ ఇనాం భూముల గురించి సమస్యలు గాని, కౌలుదారు భూములకు ఇనాం భూములకు సంబంధించిన సమస్యలు గాని, డీకేటీ భూముల విషయంలో వచ్చినటువంటి గాని, భూముల ఆక్రమణకు సంబంధించినటువంటి ఇవైతేనేమి, తర్వాత ఎఫ్ లైన్ కు సంబంధించినటువంటి ఎఫ్ లైన్ మరియు సబ్ డివిజన్ కు సంబంధించినటువంటి రికార్డులు అయితేనేమి, మ్యుటేషన్ కు సంబంధించినటువంటి రికార్డు, ఇవన్నీ కూడా 14 రకాలుగా విభజించి పెట్టడం జరుగుతుంది. యాక్షన్ టు బి టేకన్ అటువంటి రిజిస్టర్ లో ఇవన్నీ కూడా నమోదు చేస్తారు. చేసి యాక్షన్ తీసుకునేటివి ఆ రోజుకు అయిపోయిందని చెప్పేసి అర్జీదారునికి ఒక ఎండార్స్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. మిగతా వాటికు మీ ఈ పలాని రోజుల్లో అంటే వారం రోజుల్లో 10 రోజుల్లో 15 రోజుల్లో టైం పెట్టి ఒక డిప్యూటీ కలెక్టర్ ఒక రసీదు రూపంలో ఆయనకు రసీదు ఇవ్వడం జరుగుతుంది. మీ సమస్య ఎన్ని రోజుల్లో పరిష్కారం అవుతుంది అనేటువంటిది చెప్పి దానికి రసీదు ఇవ్వడం జరుగుతుంది. వాటిల్లో కొన్ని భూములు పట్టాలు ఇవ్వకుండా ఇవ్వనటువంటి ఉండేటువంటి భూములు కూడా కొంతమంది అడుగుతారు. ఉదాహరణకి ఈ వాటర్ కోసపరం పోగులైనటువంటి చెరువులు గాని, వాగులు గాని, వంకలు గాని, కాలువలు గాని, తర్వాత కుంటలు గాని, అదేవిధంగా ఇంకా పరంపోగులు శ్మశానం బీడు పరంపోగులు గాని, మేత బీడు పరంపోగులు గాని, రస్తా పరంపోగులు గాని, ఇటువంటి భూముల్లో ఇండ్లు కట్టుకొని వాటిని మాకు క్రమబద్ధీకరించి పట్టాలు ఇవ్వమని చెప్పి కోరేటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి.
అటువంటి వాళ్ళకి ఏమంటే ఇవి అబ్జెక్షనబుల్ పొరంపోక్స్ కాబట్టి వీటిలో మేము పట్టాలు ఇచ్చేదానికి వీలు లేదు అని చెప్పి అదే రోజు అతనికి ఎండార్స్మెంట్ ఇచ్చి పంపడం జరుగుతుంది. అంటే చేయదగిన విషయాలు ఉంటే వాటిని చేయగలుగుతారు, చేయదగని లేఖనం ఉంటే వాటిని ఈ విధమైన పరిస్థితుల్లో మేము చేయలేకపోతున్నాము అనేటువంటి ఎండార్స్మెంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇది కాకుండా ఫోన్ల ద్వారా కూడా వాళ్లకు మెసేజ్లు వస్తూ ఉంటుంది. IVR అని చెప్పి, IVRలు అంటే ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ ద్వారా ఎప్పటికప్పుడు వాళ్లకు పరిష్కారం చేయడం జరుగుతుంది. రెండవది కూడా PGRS అంటే పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసల్ సిస్టమ్ ఆన్లైన్ సాఫ్ట్వేర్ ద్వారా కూడా ఆటోమేటెడ్ రైతుకు కాల్స్ పోవడం, వాటి సమస్య తీరడం ఇవన్నీ జరుగుతూ ఉంటుంది. IVRలు ఏం చేస్తారంటే రైతులకు మీ సమస్య పరిష్కారం అయిందా అనేటువంటి దాన్ని 1 నొక్కండి, పరిష్కారం కాకపోతే 2 నొక్కండి, ఇటువంటివన్నీ మీకు వస్తూ ఉంటాయి. మీకు పరిష్కారం అయితే దాన్ని చెప్పినట్లు నొక్కినట్లయితే వాళ్లకు ఆ విషయం అంతా రైతులకు చేరుతుంది, ప్రభుత్వానికి కూడా చేర్చడం జరుగుతుంది అన్నమాట. తర్వాత ఈ యొక్క 2 జిల్లాల్లో పార్వతీపురం, మన్యం జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా చేయడం జరిగింది. అదేవిధంగా అనంతపూర్లో కూడా పైలట్ ప్రాజెక్టుగా చేయించినందువల్ల ఇవన్నీ కూడా బాగా సక్సెస్ అయినాయి అన్నమాట. చాలా మటుకు ఫిర్యాదులు తగ్గడం జరిగింది. కాబట్టి వీటిని రాష్ట్రంలో ఉండేటువంటి అన్ని జిల్లాల్లో కూడా జిల్లా కేంద్రాల్లో రెవెన్యూ క్లినిక్లు జరపాలనేటువంటి ఉద్దేశంతో, ఎందుకంటే అందరూ ఉద్యోగస్తులు అన్ని రికార్డులు అక్కడికి తేవడం జరుగుతుంది. అంటే మల్టీ స్పెషాలిటీస్ హాస్పిటల్లో ఏ విధంగా ఒక్కొక్క విభాగానికి ఒక స్పెషలిస్ట్ ఉంటారో అట్లా ఈ రెవెన్యూ క్లినిక్లు కూడా ఆ ఉద్దేశంతో పెట్టడం జరుగుతుంది అన్నమాట. 14 రకాలైనటువంటి పరిష్కారాలు చేసేటువంటి విభాగాలు అందులో ఉంటాయి. అప్పటికప్పుడే జరిగేటివి ఉంటాయి, లాంగ్ పెండింగ్ లో ఉండేటివి కొన్ని ఉంటాయి. ఇవన్నీ కూడా రెవెన్యూ క్లినిక్ వల్ల ప్రజలకు ఎంతో సహాయకారిగా పనిచేస్తుందని ఈ విషయంగా మీకు తెలియజేస్తున్నాను. నమస్తే.